ఈరోజు ఇంత ఓపెన్గా ఇంత డాక్యుమెంటేషన్తో నేను ముందుకు వచ్చి చెప్తా ఉంటే, మీరు చేసినటువంటి అరాచకాలు అవినీతి చెప్తా ఉంటే సమాధానం చెప్పాల్సింది పోయిన నువ్వు ఈ రకంగా కేసులు పెట్టడం ఇది దారుణం, ఇది నీచం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా అంశాలు ఒకటొకటిగా చెప్తా. బికాజ్ ఇప్పుడు తెరదీసినావు నువ్వు, ఇప్పుడే నువ్వు ఛాలెంజ్కి నువ్వే తెరదీసినావు కాబట్టి నేను ఇంకా చెప్తాను. మరి ఇంకా దీంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి, కానీ మంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు, అవగాహన లేక మాట్లాడతలేరా, లేకుంటే అవినీతికి భయపడి మాట్లాడతలేరా, ఇవన్నీ కూడా వారు మాట్లాడిన రోజు చాలా అంశాలు ఇంకా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను. దాని తర్వాత దీనిలో గమ్మత్ ఏమంటే ఇంకోటి చెప్తాను. టెండర్స్ ఫ్లోట్ చేసేటువంటి వ్యక్తి దీంట్లో స్పష్టంగా ఏ రోజు లోపల దీన్ని లిఫ్ట్ చేయాలనో దానికి డేట్ ఇచ్చారు. ఆ డేటు ఈరోజు 23 మే లోపల వాళ్ళు టెండర్ చేసినటువంటి కంప్లీట్ మెటీరియల్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి మరి ఈ టెండర్లో చెప్పారు. ఈ టెండర్లో చెప్పిన తర్వాత నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారిని, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద టెండర్ జరిగితే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు లోపల పూర్తిగా లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తాను, పూర్తిగా లిఫ్ట్ చేయకుంటే ఈరోజు ఫోర్ఫిట్ చేసి మీ మీద పెనాల్టీ వేస్తాను, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ అంటే 35 లక్షల మెట్రిక్ టన్ను అంటే 3,50,00,000 కుంటాలు, 3,50,00,000 కుంటాలకి 216 రూపాయలు ఎక్సెస్గా వసూలు చేసినటువంటి డబ్బు విలువ 800 కోట్ల పైచిలకు. ఇది ఇంకొక స్కామ్.